వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 49వ శ్లోకం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయా బుద్ధౌ శరణమన్విచ్చ కృపణః ఫలహేతవః. Translation in English. Hey Arjuna, actions based on desire and seeking rewards are far inferior to Nishkama karma with the attitude of Karma Yoga. Therefore, seek refuge in divine knowledge and insight. Those who perform actions only for results are misers. తాత్పర్యం. ఓ అర్జున, ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము. దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము. బుద్ధిని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా ఫలాపేక్షతో చేసే పనులు నిమ్నస్థాయికి చెందినవి. తమ కర్మఫలములను తామే భోగించగోరేవారు లోభులు మరియు పిసినారులు. మనం చేసే ప్రతి పనికి 2 దృష్టికోణాలు ఉంటాయి. ఒకటి మనం బాహ్యంగా చేసే క్రియ, రెండవది దాని పట్ల మన అంతర్గతంగా ఉన్న దృక్పథం. ఉదాహరణకి, మనం ఎంత పుణ్యకార్యం చేస్తున్నా ఆ పుణ్యకార్యం యొక్క ఫలం మనకి లభించాలని కోరుకోవటం అనేది ఒక అంతర్గత ఆలోచన. ఒక సేవా కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు బాహ్యంగా చేసే క్రియ మనం చేసే సేవ అయితే, అంతర్గతంగా ఆ సేవ ద్వారా మనకి కలిగే లాభం పైన మన ధ్యాస ఉన్నట్లయితే అది సేవ ఎలా అవుతుంది? స్వార్థమే అవుతుంది కదా. ఇక్కడ అర్జునుడికి ఉత్తమమైన ఆంతరంగిక దృక్పథం పెంచుకోమని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. స్వీయ భోగం కోసం పనులు చేసేవారు పిసినారులు. ఫలములపై ఆశ త్యజించి తమ పనులన్నీ భగవంతుడికే అర్పితం చేసిన వారు ఉత్తములు. కర్మఫలములను భగవంతునికే అర్పితం చేసిన వారు నిజమైన జ్ఞానం కలిగిన వారు. కృపణ అంటే పిసినారి అని అర్థం. భౌతిక ప్రకృతి శక్తి నుంచి ఉద్భవించిన ఇంద్రియ విషయములే పరమసత్యం అని అనుకునేవారే కృపణలు అంటే పిసినారులు అని అర్థం. మనం చేసే పనులు భగవంతుని ప్రీతి కోసం భగవంతుడికి అర్పితంగా చేయడం నేర్చుకున్నట్లయితే ఆ సేవా దృక్పథం దోషరహితం అవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.